హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, మామిడికాయ ఈ పై చెక్క అంతా తీసేసి తురుము పచ్చడి చేస్తున్నాడండి ఎప్పుడైనా. చాలా బాగుంటుంది కదండి టేస్ట్. ఇప్పుడు నేను పై చెక్క అంతా తీసేసి కడిగి ఆరబెట్టేసి ఫస్ట్ పై చెక్క తీసేయాలండి. తురుము తీసుకోవాలి. అది ఎలా అని తురుము తీసి చూపిస్తాను. ఇదిగోండి, తురుము తీసేస్తాను మామిడికాయ. నాకు ఈ గిన్నెతో 2 గిన్నెలు అయిందండి ఈ తురుము అంతా. ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలి, ఎంత వేయాలి, కొలత అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ముందు ఆవాలు మెంతులు వేయించుకోవాలండి. ఆవపిండి మెంతిపిండికి. ఇంకోటి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. ఇవి దోరగా వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇంకోటి 2 గిన్నెలు ఉంది కదా తురుము, ఇది అరకప్పు అట్ట వేస్తున్నానండి. కారం సగానికంటే కిందకే వేస్తున్నానండి. ఉప్పు చూసి వేసుకోండి మీరైతే. కారం కూడా మీకు ఇంకా చాలదు అనుకుంటే వేసుకోండి అండి. నాకు ఇది సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపండి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా చక్కగా కలిసేటట్టు. తర్వాత పోపు పెట్టుకోవడం అంతేనండి. తాలింపు వేసుకోవచ్చు. ఇది ఈజీగా రోజులు కూడా అట్లా ఉంటుందండి. మనం చేసేదాన్ని బట్టి చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా. రేపటికి ఎల్లుండికి ఇంకా పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు. పోపు మాడిపోకుండా చూసుకోవాలండి, లేదంటే టేస్ట్ మారిపోతుంది పచ్చడి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం కచ్చా పిచ్చాగా దంచాను. కరివేపాకు, కొంచెం ఇంగో అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చడి పెట్టేసుకోవచ్చండి దీంట్లో చక్కగా. ఇదిగోండి మిక్సీకి వేసాను. ఆవాలు మెంతులు వేయించాం కదా, ఆవపిండి మెంతిపిండి, ఇది కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన నూనె అంతా చక్కగా రేపు బాగుంటుందండి టేస్ట్. ఇంకా రెండో రోజుకి చక్క ఇదే లెక్కతో కానీ చేసుకుంటే చక్క 20 రోజుల పైన ఉంటుందండి. నెల ఉండకపోయినా కూడా 20 రోజుల వరకు ఉంటుంది ఈజీగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోజు రోజుకి. ఇదండి మామిడికాయ తురుము పచ్చడి. మీరు కూడా ఎలాగే చేస్తారా? ఎలా చేస్తారు? ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.